హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది కదా, బట్ ఈ రోజు నుంచి మాత్రం చాలా కన్సిస్టెంట్గా అండ్ ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసినట్లయితే మనం బరంపూర్కి వచ్చేసి ఆల్రెడీ ఒక 1 వీక్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు ఏమంటే ఆ 1 వీక్ అంతా ఉన్నారు, నాకు ఇల్లంతా ఆర్గనైజ్ చేయడంలో సర్దడంలో హెల్ప్ చేశారు. సో ఇంకా వాళ్ళు బయలుదేరేశారనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే భువనేశ్వర్కి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాము. అండ్ అలాగే కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట. ఎందుకు అంటే బరంపూర్లో కొన్ని అంటే బ్రాండ్స్ ఉండవు కదా, ఇక్కడ క్రోమా కూడా లేనట్టే ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ ఉంది. సో అందుకోసం భువనేశ్వర్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం బాబు, ఇది మన ఇంటి దగ్గరే ఉంది రెస్టారెంట్. తీసుకో. I have an idea. Let me spread the masala paste. Spread. మధ్యలో ఎంత తక్కువ అమ్ము వాడు కొంచెం మసాలా వాడు తిండు, వేస్ట్ అయిపోద్ది దోశ. కొంచెం ప్లెయిన్గా పెట్టు. Only good thing is this. మసాలా దోశ, మసాలా దోశ. Dosa. English name is dosa. I want to plain. Really plain color. చట్నీ అద్దుకోబెట్టు. ఇగో చట్నీలు. యూ హ్యావ్ 4 kind of chutneys. Take. This is my chutney. This is my chutney. మా పన్నీర్ చీజ్ కార్న్ అంట. This is mine. This is mine. కుర్కురే దోశ. వావ్, బిట్టు కుర్కురే దోశ. భలే ఉంది మీ దోశ. తీసుకోండి, టేస్ట్ చేద్దాం. కుర్కురే దోశ. తినేది ఎవరు? బాగుందా? సూపరా? బాగుందమ్మా, సూపర్గా ఉంది. మొత్తం పన్నీరు చీజే. ఫాస్ట్గా తిన్ను, నా టైం అయిపోతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మోస్ట్లీ మన సైడ్ ఉన్నట్లే ఉందన్నమాట ఫుడ్ కూడా. అండ్ చట్నీస్ అన్నీ బాగున్నాయి. బట్ ఇదే రెస్టారెంట్ నుంచి మనము స్విగ్గీలో కనుక ఆర్డర్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం పైన అయితే 50 to 60 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. అదే అనుకున్నాము, ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయి అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నార్మల్గా అవి డైరెక్ట్గా తీసుకుంటే అంత కాస్ట్ లేవు, బట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మాత్రం ఎక్కువ ఉందనిపించింది. బట్ ఫుడ్ అయితే చాలా నచ్చింది నాకు. మన సైడ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం క్రేవింగ్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి రావచ్చు, తినొచ్చు అని అనుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట భువనేశ్వర్కి. మనకి ఇక్కడ నుంచి అరౌండ్ 3 hours to 3.5 hours అయితే పడుతుంది భువనేశ్వర్ రీచ్ అవ్వడానికి బరంపూర్ నుంచి. ఎందుకు వెళ్తున్నాము అంటే ఇప్పటి వరకు హాస్ని పాప, బిట్టు బాబు ముంబైలో స్కూల్లో ఉన్నారు కదా, అది ఐసిఎస్సి బోర్డ్ అనమాట. ఫస్ట్ నుంచి ఐసిఎస్సి బోర్డులోనే ఉన్నారు. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డుకి మారాలి. బిట్టు బాబుకి అయితే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే తను 3rd క్లాస్ నుంచి 4th వస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా చేసుకుంటారు. బట్ హాస్ని పాపకి అడ్మిషన్ ఇవ్వాలి అంటే సిబిఎస్ఈ బోర్డు మనకి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో ఇంకా వాళ్ళు స్కూల్ వాళ్ళు ఫాలో అప్ చేసి ఇంకా అదంతా చాలా లేట్ ప్రాసెస్ అనమాట. వాళ్ళు మాకు ఏం సజెస్ట్ చేశారు అంటే మీరు డైరెక్ట్గా సిబిఎస్ఈ బోర్డుకి వెళ్ళి మీరు లెటర్ ఇచ్చేసి రండి, సో దట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీరు పిల్లలకి అడ్మిషన్ తీసేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో అందుకోసంగా ఇప్పుడు మనం భువనేశ్వర్కి వెళ్తున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ పని అయితే అదే. ఇలా ఎందుకైంది అంటే 9th 10th ఒక సెట్గా ఉంటుంది కదా, సో అందుకోసం అనమాట. ఒకవేళ మనం 9thలోనే ఇక్కడికి వచ్చేసి ఉంటే ఈ ప్రాసెస్ అవసరం లేదు, వాళ్ళు చేర్చుకునే వాళ్ళే, అడ్మిషన్ ఇచ్చేవాళ్ళే. బట్ 10thకి మనం వచ్చి బోర్డు మార్చాలి కాబట్టి వాళ్ళు 9thలోనే లిస్ట్ అంతా ఇచ్చేసి ఉంటారనమాట. సో అదంతా చేంజ్ చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫర్ కేసెస్లో అయితే చేస్తారు అని మాకు తెలిసిందనమాట. సో అందుకనే ఇంక డైరెక్ట్గా భువనేశ్వర్కి వెళ్ళిపోతే ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని వచ్చేసాము. రీచ్ అయిపోయాం భువనేశ్వర్కి. అన్ని కూరగాయల సందు ఉంది ఇక్కడ అంతా, అన్ని కూరగాయలు అమ్ముతున్నారు ఇక్కడ ఫుల్గా. షర్ట్లు తగిలించుకునే కావాలా?
Anjali Spider. మలయాళం రోడ్ కదా యా చాలా పాటి పెద్ద ఉంటుంది బైపాస్లో ఉంది బైపాస్ Bypass. బిట్టు ఎందుకు రెడీగా ఉన్నాడు Bypass. బైపాష్ బైపాస్ బైపాస్ చెర్ క్రాష్ Guys, crush. crush. Guys, crush. చెర్ క్రాష్ Cherry crush. Cherry crush. Hey, Jill ఒకసారి ఎలక్ట్రిక్ కార్ అదేంది సో ఇక రేస్ మెగ్డీ పార్కింగ్ అది అటు సైడ్ రేస్ ఎలక్ట్రిక్ కార్ మెక్డానల్డ్స్ మల్బార్ గోల్డ్ రెండు అది ఒకటి అది ఒక వెళ్ళలేమా? దగ్గర అటు దిగు మెగ్డీ మెగ్ వచ్చిందా What does this mean? అంటే బరంపూర్లో పిల్లలు మెయిన్గా డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే ఇక్కడ మెగ్డీ లేదు. హాస్నికి బిట్టుబాబుకి ఇద్దరికి కూడా మెగ్డీ అంటే చాలా ఇష్టము. మేము ఆల్మోస్ట్ బయటకి ఎప్పుడన్నా వెళ్తే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళు మోస్ట్లీ మెక్డొనాల్డ్స్లోనే తీసుకుంటారన్నమాట ఫుడ్ కోర్ట్లో ఆర్సిటీ మాల్లో. బట్ ఇంకా ఇక్కడ బరంపూర్లో లేదు. సో ఇంకా ఎలాగో భువనేశ్వర్కి వచ్చాం కదా, ఇంక ఇక్కడైతే మెగ్డీ ఉంది. సో అందుకే ఇంక అక్కడికే వచ్చేసామన్నమాట లంచ్ కోసము. నాకు మెక్డొనాల్డ్స్లో కాఫీ కానీ కోల్డ్ కాఫీ కానీ ఇవన్నీ చాలా నచ్చుతాయి. సో అందుకే ఇంకా అది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుండింది. బట్ ఇలా బ్రాండ్స్ ఉంటాయి కదా, కేఎఫ్సి కానీ మెక్డీ కానీ, ఇవి కూడా సిటీ నుంచి సిటీకి మారుతున్నట్టున్నాయి. అంటే ముంబైలో ఉన్నంత టేస్ట్ అయితే నాకు ఇక్కడ రాలేదనిపించింది, బోత్ కేఎఫ్సి అండ్ మెక్డొనాల్డ్స్లో. సో ఇంకా అలా అక్కడ లంచ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మల్బార్ గోల్డ్కి వచ్చాం. పక్కనే ఇది మల్బార్ గోల్డ్ ఉండింది. హాస్ని ఏమంటే అది చూడగానే మమ్మీ నా పాకెట్ మనీతో నేను ఏమైనా తీసుకుంటాను అని అడిగిందనమాట. సో అందుకే ఇంకా వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉంటాయి డిజైన్స్ అని ఫస్ట్ చూద్దాం అనుకున్నాము, ఒకవేళ నచ్చితే తీసుకుందాము అనుకున్నాం అనమాట. వచ్చిన తర్వాత ఏమంటే ఇక్కడ కూర్చునే దానికి కూడా ప్లేస్ లేదు, అంటే చైర్స్ కూడా వెళ్ళలేదనమాట. జస్ట్ మనము బట్టల షాప్కి వెళ్ళి ఎలా షాపింగ్ చేస్తామో అలాగే గోల్డ్ తీసుకుంటున్నారు. మామూలుగా మనం గోల్డ్ షాప్కి వెళ్తే నీట్గా కూర్చొని కొంచెం ఆరాంగా ఆలోచించి డిజైన్స్ అన్ని చూసి తీసుకుంటాం కదా, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ మనం ఒకేసారి ఖర్చు పెట్టాలి కాబట్టి కొంచెం ఆరాంగా ఆలోచించుకొని తీసుకోవాలి. చూడు హాస్ని చూపించు, బాగుందా చూడడానికి? నీకు ఎట్లా ఉంది? బాగుంది, డైలీ వేర్కి బాగున్నాయి. నన్ను చూడు, మళ్ళీ చూద్దాం. సింపుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే హాస్ని పాప కొన్ని రింగ్స్ చూసింది, అండ్ తర్వాత కొన్ని బ్రేస్లెట్స్ చూసింది, అండ్ అలాగే చైన్స్ కూడా చూసింది. అన్నీ కూడా లైట్ వెయిట్లోనే చూసామన్నమాట, ఎందుకంటే పిల్లలకి హెవీగా వేయడం కంటే కూడా లైట్ వెయిట్లో వేయడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ దట్టు ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా చాలా పెరిగిపోయింది. ఒకప్పట్లో అయితే దీనికి డబుల్ వెయిట్ వచ్చేదన్నమాట అదే రేటుకి. సో అలా ఎంత పెరిగిపోయిందో చెప్పలేను అసలు, మీ అందరికీ తెలిసిందే కదా. గోల్డ్ కొనాలంటేనే భయం వేస్తుంది అనమాట, అలా అయిపోయింది ప్రైస్ అయితే. సో ఇంకా ఇక్కడ కొంచెం లైట్ వెయిట్లో ఉన్న చైన్స్ అవన్నీ చూసాము. మల్బార్ గోల్డ్లో ఏమి అంటే చైన్స్ కానీ లైట్ వెయిట్లో అండ్ బ్రేస్లెట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ముంబైలో అయితే సూపర్గా ఉంటాయి రింగ్స్ అయితే. నేనైతే నా డైమండ్ రింగ్ కూడా ముంబైలోనే తీసుకున్నాను, అండ్ అలాగే ఒక 2-3 బ్రేస్లెట్స్ కూడా ముంబైలోనే తీసుకున్నాను మలబార్ గోల్డ్. నా ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. అంటే నెల్లూరులో మనం వెళ్ళే లోకల్ షాప్స్ కాకుండా నా ఫేవరెట్ బ్రాండ్ ఏంటి అంటే గోల్డ్ షాపింగ్లో మలబార్ గోల్డే. ఫైనల్లీ గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది, అండ్ ఇంక తర్వాత క్రోమాకి వచ్చాము. ఇక్కడ ఎందుకు అంటే ల్యాప్టాప్ కొనాలి అండ్ మొబైల్ కొనాలన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. ఇంట్లో పిల్లలకి ఒక ఫోన్ పెట్టేశాను నేను, అంటే మేము బయటికి వెళ్ళినప్పుడైనా లేకపోతే హాస్ని బయటికి వెళ్ళినప్పుడు వాడుకునేదానికి. అంటే తనకే పర్సనల్
ప్రొఫెషనల్ మొబైల్ లాగా కాకుండా జస్ట్ ఇంట్లో ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ లాగా పిల్లలకి యూజ్ అవ్వాలన్నట్టుగా ఒకటి పెట్టున్నాం నా పాత మొబైల్. అది చాలా పాడైపోయింది, ఇప్పటికే ఒక 2-3 టైమ్స్ రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత అది పనిచేయదు, సో ఇంకా ఎక్స్చేంజ్ చేసేద్దాము అని వచ్చాము. और क्या क्या स्पेशल होता है और బిట్టు ఏడి? వేర్ ఇస్ బిట్టు? వాట్ ఆర్ యూ సేయింగ్? ఊడిపోద్దురా అది ఊడిపోద్దురా నాయన, వదిలే దాన్ని, ఇరిగిపోద్ది బిట్టు, అలా చేయకూడదు. చాలా ఇంకా ఊడిపోయింది. అదే కదా మన ఫైల్ బాగుందా? కలర్ అదే అదమ్మా, ఇలాంటిది అలాంటిది అమ్మా. అది ఎగ్జాక్ట్ అట్టే ఉండదు. వాట్ ఆర్ యూ డూయింగ్ బిట్టు? ఎంత పెద్దగా చూడము. రశ్మి. సో ఫైనల్లీ ల్యాప్టాప్ చూసేసాను అండ్ అలాగే మొబైల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. ల్యాప్టాప్ ఏది అంటే, ఓ మై గాడ్, నా డ్రీమ్ అనమాట. అది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను, బట్ అది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ ఇంకా మనం ముంబై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బరంపూర్లో, భువనేశ్వర్లో, ఒరిస్సాలో తీసుకోవాలని రాసి పెట్టింది అనుకుంటాను. నేను యూఎస్ నుంచి కూడా తెప్పించుకుందాం అనుకున్నాను, అక్కడైతే మనకి ఒక 50,000 to 60,000 తగ్గుతుంది కదా అని. బట్ ఇంకా అది కుదరలేదు. నా ఫ్రెండ్స్ రావాల్సిన వాళ్ళు రాలేదన్నమాట, వాళ్ళ ట్రిప్ పోస్ట్పోన్ అయిపోతూనే ఉంది. సో అందుకే ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను యూఎస్ నుంచి తెప్పించుకోవడము. సో ఇంక ఎలాగో ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. మంచి ఆఫర్సే ఉన్నాయి ఎక్కడ కూడా, కార్డ్ ఆఫర్స్ అండ్ ఇంకా స్టోర్ డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మంచిగా అనిపించాయి. ఇంక ఇక్కడే తీసుకుందామా అని సెలెక్ట్ చేసుకునేసాం అనమాట. ఇంకా మొత్తం బిల్లింగ్ వాళ్ళు అదంతా చూసుకునే లోపల మేము పైన ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ మైక్రోవేవ్ చూస్తున్నాను. నాకు మైక్రోవేవ్ కూడా లేదు, నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ 2 రకాలు ఉన్నాయి కానీ మైక్రోవేవ్ లేదనమాట. సో అది తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకున్నాను. బాయ్ బాయ్. ఎన్ని రోజుల నుంచి ఉంది? Around 9 years. 9 years. Bye bro. Signing off. On this 6. Wala. Yeah. Done. Bye bye. Jude ఎన్నాప్ చేస్తున్నాడు. సో ఫైనలీ OnePlus అయితే ఇచ్చేస్తాం. అది నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట, మొబైల్ బిట్టు పుట్టినప్పటి నుంచో ఉండింది. సో ఇంకా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము. నేను తీసుకుంది మ్యాక్బుక్ ఎయిర్ ప్రో తీసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం చూద్దాము. ఫోటో తీయాలా? రెడీ, ఆయన కొంచెం జరిగితే బెటర్. రెడీ, స్మైల్ స్మైల్. आराम से बिट्टू. हाँ पेपर्स किंदे से और ये देखिए आपका ये अडेप्टर है केबल. या वहाँ से निकाल दीजिए कलर. यस. Is it heavy? वेरी लाइट बिट्टू, वेरी लाइट. यहाँ से खुल के साइड ही खुलेगा. Satisfied. फिनिश.
Yes. Congratulations. ఫైనల్లీ మన యాపిల్ ల్యాప్టాప్ అయితే అన్బాక్స్ చేసేసాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట యాపిల్లో ల్యాప్టాప్ తీసుకోవాలి అనేది. ఎందుకంటే నా దగ్గర ఐప్యాడ్ ఉంది, యాపిల్ ఫోన్ ఉంది, ఎయిర్ పాడ్స్ ఉన్నాయి. సో ల్యాప్టాప్ కూడా తీసుకుందాము అని. ప్రస్తుతానికైతే కొంచెం బేసిక్ వర్షన్ తీసుకున్నాను అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నాను. హాస్నికి కూడా యూస్ అవుతుంది కదా తన స్టడీస్కి. సో అందుకని తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి హాస్ని అండ్ బిట్టు కోసం తీసుకున్న ఫోన్ ఇది. ఇంట్లో ఆల్టర్నేట్ మొబైల్ అనమాట. ఓప్పో తీసుకున్నాము. సో అలా మా షాపింగ్ అయితే అయిపోయింది. అనుకోకుండా గోల్డ్ షాపింగ్ అయిందనమాట. అండ్ అలాగే ఎప్పటి నుంచో అనుకున్న ల్యాప్టాప్ అండ్ ఫోన్ కూడా తీసుకునేసాము. మళ్ళీ మనకి బరంపూర్లో ఇలాంటి ఆఫర్స్ ఉంటాయో ఉండవో తెలియదు కదా. సో అందుకని నచ్చినప్పుడు తీసేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉండింది. మార్నింగ్ మేము వచ్చినప్పుడైతే అంత లేదు, కానీ ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉండింది. మాకు అరౌండ్ 4 hours అయితే పట్టింది బరంపూర్కి రీచ్ అవ్వడానికి. సో ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు. ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అన్ని రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో అది అండ్ ఇది ఈరోజు నా వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.